హాయ్ ఫ్రెండ్స్, జిఎస్టి రిజిస్టర్డ్ డీలర్స్ అందరికీ కూడా ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ అండి. ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న యూపీఐ పేమెంట్ ఫెసిలిటీని ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎనేబుల్ చేసింది. దాదాపు ఇండియాలో 27 స్టేట్స్ ఇది ఎప్పుడో ఎనేబుల్ చేశారు. బట్ మన తెలుగు స్టేట్స్ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇంతవరకు ఎనేబుల్ చేయాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రం ఎనేబుల్ చేశారు. ఇంకా తెలంగాణ వెయిట్ చేస్తుంది. అంటే మనం ఎప్పుడైనా జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు పేమెంట్స్ ఏదైనా చేయాలంటే అది రిటర్న్స్ ఫైలింగ్ అవ్వచ్చు, ఆర్ డిఆర్సి 03 అవ్వచ్చు, ఏ టైప్ ఆఫ్ పేమెంట్ అయినా ఇప్పటిదాకా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదంటే డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే ఉంది. ఈ రోజున యూపీఐ ద్వారా అంటే మన ఫోన్పే ఆర్ గూగుల్ పే ఉంటే కనుక గూగుల్ పే ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎప్పుడో దీన్ని ఎనేబుల్ చేశారు. సో ఆ ఆప్షన్కి వెళ్తే కనుక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. క్యూఆర్ కోడ్ ద్వారా పే చేయొచ్చు. కాకపోతే ఇక్కడ కేవలం 12 బ్యాంకులకు మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. అవి ఏమేమి బ్యాంకులు అంటే యాక్సిస్ బ్యాంకు, కెనరా బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐఓబి, కరూర్ వైశ్య బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ 12 బ్యాంకులకు మాత్రమే ఈ యూపీఐ ఫెసిలిటీ ఉంది. మీ బ్యాంకు ఈ 12లో ఉందా లేదా చెక్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ తెలిసిన మాటే ఏంటంటే ఇది గవర్నమెంట్ పేమెంట్స్ కానీ ట్యాక్స్ పేమెంట్స్ కానీ యూపీఐ ద్వారా పర్ డే 5 lakh రూపీస్ వరకు మనం పే చేసుకోవచ్చు. అదర్ దెన్ గవర్నమెంట్ పేమెంట్స్ అండ్ ట్యాక్స్ పేమెంట్స్కి అయితే పర్ డేకి 1 lakh, వైరస్ గవర్నమెంట్ పేమెంట్ ట్యాక్స్ పేమెంట్స్ 5 lakhs వరకు వెళ్ళదు. ఆల్రెడీ ఫెసిలిటీ వచ్చిన తర్వాత ఒక 3-4 రిటర్న్స్ పేమెంట్స్ ఉంటే వాటికి ట్రై చేశాం కూడా. సో ఒకదానికి మేము 5,50,000 ఉంటే 5 lakhs క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి దాని ద్వారా పే చేసాం. చాలా సక్సెస్ఫుల్గా పేమెంట్ కూడా వెళ్ళిపోయింది. అండ్ ఇంకో దానికి 8 lakhs ఉంటే దానికి పేమెంట్ వెళ్ళలేదు. ఇంకా చిన్న చిన్న పేమెంట్స్ అయితే కనుక అవి ఇబ్బంది లేదు, హ్యాపీగానే వెళ్ళిపోయినాయి. సో ఇది నిజంగా కొంచెం ఫాస్ట్గా యూజ్ చేసుకునే ఫెసిలిటీ. ఇప్పటిదాకా ఏంటంటే పేమెంట్స్ చేయాలని చెప్పానంటే క్లయింట్ కోఆపరేట్ చేయాలి, నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ మనకు చెప్పాలి, లేదా వాళ్ళకి లింక్ పంపిస్తా లింక్ ద్వారా చేయాలి. ఏం లేకుండా ఇంకా క్యూఆర్ కోడ్ మనం సింపుల్గా క్లయింట్కి పంపిస్తే స్కాన్ చేసేసుకొని చక్కగా పేమెంట్ అయితే కనుక చేసుకోవచ్చు. దీనికి పైగా గవర్నమెంట్ ఏ రకమైన ఛార్జెస్ కూడా ఏమీ లెవీ చేయట్లా. అండ్ ఆల్రెడీ తెలిసింది డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ద్వారా అయితే కనుక ఓన్లీ 10 బ్యాంకులకు మాత్రమే ఈ ఫెసిలిటీ అయితే ఉంది. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎనేబుల్ చేశారు. త్వరలో తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ ఫెసిలిటీని ఎనేబుల్ చేయొచ్చు. సో ఇప్పటి నుంచి ట్యాక్స్ పేమెంట్స్ కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. ఇది నిజంగా ఆడిటర్స్కి రెగ్యులర్గా జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసే ఆడిటర్స్కి, చార్టర్డ్ అకౌంట్స్కి, అకౌంటెంట్స్కి చాలా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.